నమస్తే, నా పేరు వెంకట్. వెల్కమ్ టు యువన్ మీడియా. కొందరి వాకు బ్రహ్మవాకు అంటారు. ఆ మాట జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మాటల్లో నిజమైందనే చెప్పాలి. ఎందుకంటే 2014 ఎలక్షన్ టైంలో ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. కాంగ్రెస్ హటాओ, देश बचाओ, कांग्रेस हटाओ, देश కాంగ్రెస్ హటావో దేశ బచావో అని అన్నారు. ఆ మాట నిజమే అయింది. ఎందుకంటే కాంగ్రెస్ 10 సంవత్సరాల పాటు దేశవ్యాప్తంగా కనుమరుగైపోయిందనే చెప్పాలి. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ కోలుకోలేని పరిస్థితిలో ఉంది. అలాగే 2019 ఎలక్షన్ టైంలో తెలుగుదేశం పార్టీ గురించి ఓ మాట అన్నారు. అదేంటో ఒకసారి చూద్దాం. కొడితే తెలుగుదేశం కుంభస్థలం మీద కొడితే బద్దలై కింద మోకాళ్ళ మీద కూర్చోవాలి, తల వంచాలి తెలుగుదేశం పార్టీ. కోడితే తెలుగుదేశం పార్టీ కుంభస్థలం పగలాలి అని అన్నారు. అది నిజమే అయింది. ఎందుకంటే 2019 ఎలక్షన్ టైంలో 23 స్థానాలకే పడిపోయింది. అలాగే 2024 ఎలక్షన్ టైంలో పవన్ కళ్యాణ్ గారు వైసీపీ గురించి ఓ మాట అన్నారు. అదేంటో చూద్దాం. జగన్ గుర్తుపెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, మా పార్టీ జనసేన కాదు. చూశారుగా, 2019 ఎలక్షన్లో 151 స్థానాలు గెలిచిన వైసీపీ 2024 ఎలక్షన్లకి 11 స్థానాలకే పరిమితమైంది. కలేజా సినిమాలో త్రివిక్రమ్ గారు రాసిన ఒక డైలాగ్ ఉంది. స్వామి నువ్వు తలుచుకో అయిపోయిద్ది, స్వామి నువ్వు గట్టిగా తలుచుకో అయిపోయిద్ది అనే డైలాగ్ని సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు జనసేన అభిమానులు, జనసేన కార్యకర్తలు.